థ్యాంక్స్ రా. ఏరా అప్పుడే లేచావా? ఇదిగో కాఫీ. ఎంతైనా నీదే తప్పక్క. దేంట్లో రా? ఇప్పుడు అమ్మ నాన్న కష్టపడి లేడీబర్డ్ సైకిల్ కొనిచ్చారనుకో, నువ్వేం చేయాలి? హ్యాపీగా తీసుకొని పాట పాడుకుంటూ తొక్కోవాలి. కానీ నువ్వేం చేసావు? కలర్ బాగాలేదు, నా మనసు ఆల్రెడీ ఒక కలర్ ఉందని, నాకు ఆ కలరే కావాలని ఓవరాక్షన్ చేసావు. నేనా? నువ్వే. ఇప్పుడు ఏమైంది? నీ సైకిల్ వేరే వాళ్ళు తొక్కివెళ్ళిపోతున్నారు. రే, నాకెప్పుడు లేడీబర్డ్ సైకిల్ కొనిచ్చారా? ఏం మాట్లాడుతున్నావు? అందుకే అంటారు చదువుకోవడానికే కాదు, కాపురం చేయడం కూడా బుర్ర కావాలని. పిచ్చెక్కింది వీడికి. జస్ట్ అ మినిట్. థ్యాంక్స్. నందు, అది రేపు వైట్ షర్ట్ అండ్ బ్లాక్ జీన్స్ వేసుకొని వస్తావా? అండ్ ఇన్ షర్ట్ చేసుకునిరా. వైట్ షర్ట్ బ్లాక్ జీన్స్. ఓకే, బట్ ఎందుకు? ఊరికే చూడాలనిపించింది. మన నన్ను ఏం వేసుకున్నామంటావు? బట్టలు వేసుకొని వస్తే చాలు. నేను హట్ అయినా బయట ఉండడం వచ్చాయి. ఓకేనా? ఓకే, వేసుకొస్తాలే. ఓకే, బాయ్. బాయ్. బావో, బావా ఎంత పని అయిపోయింది బావో, ఇప్పుడు నేనేం చేయాలి బావా? బావో, బావా, బావా. ఆపరా, ఏదో గోలా వచ్చింది, ఫీవరేగా. అదేంటి బావ అంత మాట అంటావు? నీకేమన్నా అయితే బామ్మది ఏమైపోతాడు? ఏ అక్క, కావాలంటే చేపట్టుకొని చూడు ఎలా కాలుతుందో. అయ్యో, ఫీవర్ ఎక్కువగా ఉంది. ఇవాళ లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకోవచ్చు నందు. ఇలాంటి టైంలోనే విక్కీగా టాలెంట్ చూపించాలి. హుదాకా కసాం డాట్. ఇవాళ నందుకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే వర్క్ కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకొని వచ్చేసా. బ్యాలెన్స్ డాక్యుమెంట్స్ నాకు మెయిల్ చేసి. క్రేజీ సీన్. అక్క దాక్క, తను శ్రేయ అని మా ఆఫీస్లో కొలీగ్. తను బావా యుఎస్లోనే క్లోజ్ అంట. హాయ్. హాయ్.
ఏదో తేడాగా ఉందే. హాయ్ సిస్టర్, వాట్స్ ద మ్యాటర్, డూ యూ కాల్డ్ మీ? పిలిచావా అక్క? ఏం జరుగుతుందిరా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అక్క, 2 వికెట్లు పోయాయి. ఛీ, ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్. మొహం పగులుతుంది. ఎందుకక్క? నేను అడుగుతుంది మీ ఆఫీస్లో ఏం జరుగుతుంది అని. ఆ అమ్మాయి శ్రేయకి నందుకేమైనా? చిచ్చి, బావ నిప్పు అక్క, నిప్పు. మరి అమ్మాయి? అమ్మాయి కొంచెం నాటి అక్క, మనోడంటే కొంచెం క్రష్లే. ఛా, పెళ్ళైనా ఎలాగో మీ ఇద్దరి మధ్యన ఏమీ లేదు, మనోడు ఎలాగో మ్యారీడ్ బ్యాచులరే. ఇంకా అమ్మాయి డ్రెస్లో అమ్మాయి ఉంది. అసలు మా ఇద్దరి మధ్య ఏం లేదని ఆ అమ్మాయికి ఇదంతా ఎవరు చెప్పారు? ఆడు ఈడు ఎందుకు చెప్తాడు, నేనే చెప్పాను. ఇది తేడాగా ఉందండి. అయ్యి బాబా, అది చూడగా భయం అవుతుంది. చావు కన్ఫామ్. అబ్బా, ఇంత ఉంది కానీ గట్టిదే. పాపం బావి ఫ్యూచర్లో కష్టమే. బావా చెప్పరా. రేపు మనం గుడికి వెళ్దాం. దేనికిరా? ఇది మాత్రం నాకు చెప్పిందే ఏంటి? బావా, ఏంట్రా నీ బాధ? రేపు అక్క నువ్వు నేను గుడికి వెళ్తున్నావు, టైం స్పెండ్ చేస్తున్నావు, నువ్వు ఆఫీస్ లీవ్ పెడుతున్నావు, అంతే. అదేరా రీజన్ ఉంటుంది కదా దేనికి అని. పబ్కి వెళ్దాం అంటే మాత్రం రీజన్ అడగరు, అదే గుడికి వెళ్దాం అంటే మాత్రం రీజన్ అడుగుతారు. అయినా నువ్వు మ్యారీడ్ బ్యాచులర్ లైఫ్కి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు బావా, అందుకే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పటికిప్పుడు సడన్గా లీవ్ అంటే ఆఫీస్లో. నాగార్జున, లీవ్ సంగతి నేను చూసుకుంటాను బావా, నీతో అక్కతో టైం స్పెండ్ చేయాలంది బావా, ప్లీజ్ బావా వెళ్దాం. సరే, మరి అమ్మకి లీవ్? అక్కతో లీవ్ పెట్టించే బాధ్యత నాది. సరే అన్సార్లు కొట్టుకో, కానీ హ్యాపీయా? లోపలికి వెళ్ళి ఏదో కాలం. మ్యాడ్ స్టఫ్ మామ. సారీలో సమంతారా, మరి జీన్స్లో ఇలియానా? ఈరోజు అయిపోయారా? ఇచ్చి పడే బా. ఇప్పుడు ఫైట్ చేస్తావా? అంతకు మించి. ఏంటి హీరోయిజమా? బ్రదరా ఫ్రెండ్వా? ఇప్పుడేంటి ఫైట్ చేస్తావా? చచ్చా, వాడు బ్రదర్, నేను హస్బెండ్ బ్రో. హస్బెండ్ అంటరా? నువ్వు చెప్తే నమ్మేయాలా? అమ్మాయిలను అడ్డమైన చూపులతో చూస్తూ పవిత్రమైన తాలిబొట్టును చూడడం మర్చిపోతున్నారు బ్రో. నిజమేరా, మెడలో నల్లపూసలు కూడా ఉన్నాయి. అవునా? పెళ్ళి అయిపోయినట్టుంది. అయితే ఏంటి ఇప్పుడు నీకు భయపడాలా? లేదు బ్రో, మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఏంటది? అనగనగా యూఎస్లో ఒక 1 సైడ్ లవర్ మరదలతో పెళ్లి ఫిక్స్ అయిందని ఇండియా వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ నైట్ రోజు ఆశగా ఈరోజు అయ్యేలా లేదు. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటి? సర్కస్ చేస్తున్నాడు బావా. బ్రో ఎక్స్ట్రీమ్లీ సారీ బ్రో. బ్రో, ఎన్నో రకాల దరిద్రాలు చూశాను బ్రో, కానీ నీది వేరే లెవెల్ బ్రో. నువ్వు గ్రేట్ బ్రో, నువ్వు గ్రేట్. అవుతారు సార్, అవుతారు. ఏదో ఒక రోజు మీరు సక్సెస్ఫుల్ హస్బెండ్ అవుతారు. అల్లా అచ్చాకరేగా. యా అల్లా. బ్రో సారీ బ్రో.
సారీ సిస్టర్. సారీ సిస్టర్. బావా ఎట్రా. అవును బావా, వాళ్ళకి ఏం చెప్పావు? ఏం లేదురా, జస్ట్ నా మ్యారీడ్ బ్యాచులర్ లైఫ్లో జరిగిన ఎపిసోడ్స్ అన్ని అలా ఒక రీక్యాప్ వేసా, పని అయిపోయింది. నందుతో మామూలుగా ఉండదు. ఈ మాత్రం దానికి పంచి పైకి కట్టుకొని కారులో దిగి వచ్చాను చూడు. ఎందుకు ఇలా చేసావు నందు? అసలు లీవ్ ఎందుకు పెట్టావు నువ్వు? ఏమైంది సార్? అసలు నువ్వు లీవ్ పెట్టడం వల్ల ఏమైందో తెలుసా? అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్, we got our project, man. Great efforts. Tomorrow we have a party, so come with your wife. We need to celebrate the occasion, right? My dear married bachelor. ఏరా మొత్తం ఉదేశావా? ఎనీవే కంగ్రాచులేషన్స్ బావా. ఎలా ఉంది సర్ప్రైజ్? ఓ, నీకు కూడా తెలుసా బాబు? యా, నేనే చెప్పా అండ్ నీ కూడా చెప్పొద్దని చెప్పా. మంచిది. సరే, మనం ఎక్కువ రిలాక్స్ అయిపోకుండా ఆన్ టైం వర్క్స్ ఫినిష్ చేయగలిగితే లాస్ట్ మినిట్ బర్డెన్ తగ్గుతుంది. శ్రేయ, బడ్జెట్ ఫైల్స్ తీసుకొని నా క్యాబిన్కి వచ్చాయి. ఓకే ఓకే. నీ స్మైల్ చూస్తుంటే పార్టీలో ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నావు. పార్టీ ఈజ్ మై వైల్డ్ కార్డ్ ఇన్ నందూస్ మ్యారీడ్ బ్యాచులర్ లైఫ్. చూస్తావుగా ఈ శ్రేయాక హుకుం. ఇదో పెద్ద లేడీ రజనీకాంత్ మరి. అండ్ మీ స్వాతి ముత్యం లాంటి అక్క కొంచెం చెప్పు, శారీ కొంచెం చూసుకొని కట్టుకోమని, సరేనా? ముందు నువ్వు చూసుకొని తీసుకో బట్టలు, చూడలేకపోతున్నావు. Hi Nandu, my boy. Where is your wife, man? తనకు ఆఫీస్లో లేట్ అవుతుందంట, మధ్యలో జాయిన్ అవుతానింది. Okay, you guys have fun. See you guys. థ్యాంక్ యూ సార్. అందుకే వచ్చాం. సర్లే వెళ్ళు. రా బావ, ఎంజాయ్ చేద్దాం. చికిడించి. అవును బా, మీ ఫ్యాన్ పాప ఇది కనపట్లేదు. ఏచి, షీఈస్ గుడ్ ఫ్రెండ్ రా. అబ్బో, అదే మీ ఫ్రెండ్ పాప ఎక్కడా అని. డ్రెస్ అదిరిపోయింది. హలో. హే, యూ గైస్ క్యారీ ఆన్. క్యారీ ఆన్. టేక్ యూర్ టైం బా. యా. ఏరా, మీ అక్క రాలేదా? ఆఫీస్లో ఏదో పని ఉంటే. ఏమొస్తుందిలే పార్టీకి. ఎలా రావాలో ఏంటో తెలియక ఏదో నైటీయో శారీలో వచ్చి ఎంబారస్డ్ అవ్వడం ఎందుకని డ్రాప్ అయి ఉంటుంది. ఏయ్ నీ
యూఎస్ రిటర్న్ పోలే అద్రిపోలే హైవే మూవీ లోపల అమెరికా ఫ్లైట్లు వెళ్ళగలవు. అయినా ఎప్పుడు శారీస్ కట్టుకుని తెలుగమ్మాయి అందాన్ని ఎస్టిమేట్ చేయడానికి మీ ఎన్ఆర్ఐ బ్రెయిన్ సరిపో. పోవా ఎంటాడే అటో అప్పారా. అక్కడ శ్రేయ తాగి రచ్చరచ్చ చేస్తుంది బా. నేను వెళ్తున్నాందా. మీ ఎండి గాడేడు పిలు వాడిని విలువు, వాడిని ఇక్కడ రమ్మన్. అసలు నువ్వెవ్వరు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు పార్టీలా? ఎవరు నువ్వు? సారీ ఏ నందు, ఎవరు నందు? వాడు వేస్ట్. నందు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అసలు? శ్రేయ నీకు ఎక్కువైంది, మనం వెళ్దాందా. ఏ పగ్గిపోద్ది చెప్తున్నా నేను. పో పక్కకు పో. నువ్వు ఎంత ట్రై చేసా తెలుసా నీకు నా ఫీలింగ్స్ అర్థమయ్యేలా చేద్దామని, కానీ నువ్వు అప్పుడు అర్థం చేసుకోలే, ఇప్పుడు అర్థం చేసుకోలే. శ్రేయ ఏం మాట్లాడుతున్నావు? షట్ అప్ అండ్ లిసన్. ఐ లవ్ యూ నందు. ఐ లవ్ యూ రా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అండ్ నీ పెళ్ళంతో అన్నా అంటగా వన్ సైడ్ లవ్ చెప్పకపోయినా అట్లీస్ట్ అర్థం అవ్వాలని. మరి నా లవ్ అర్థం కాలేదా? శ్రేయ నేను నిన్ను మంచి ఫ్రెండ్ అనుకున్నా. తొక్కలే ఫ్రెండ్షిప్. నీ పెళ్ళం నిన్ను ఫ్రెండ్ అన్నప్పుడు నీకెక్కడ కాలిందో, నువ్వు నన్ను ఫ్రెండ్ అన్నప్పుడు నాకు కూడా అలాగే కాలింది. అయినా పిచ్చిదిరా అది. నీలా బంగారం లాంటి మొగుడు ఇంత పిచ్చిగా లవ్ చేస్తుంటే ఫ్రెండ్షిప్ అని తొక్క అని. నందు, you deserve a really a better life and a better person who loves you a lot like me. తాగేసి మాట్లాడుతున్నాను ఏమనుకోకు, కానీ ప్రపోజ్ చేస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేస్తున్నా. Will you love me? Leave her. Odilese. I know what you are. And I'll accept you with all my heart. And I love you the way you wanted to be loved. Cheppu. Nato untava? నన్ను లవ్ చేస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటా? నందు, నేను చెప్పేది అది కాదు. వద్దు శ్రేయ, నీ తప్పేం లేదు. నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలుసుకోకపోవడం నాది తప్పు. నువ్వు అన్ని మాటలు మాట్లాడినా ఆ ఒక్క మాట మాత్రం వద్దు శ్రేయ. ఎందుకంటే నాకు పెళ్ళంటే అమ్ము, లవ్ అంటే అమ్ము. తనంటే నాకు పిచ్చే. అండ్ ఈ లైఫ్కి తనతోనే.
ఇలా ఒక అమ్మాయి వచ్చి ఇష్టం చూపిస్తే వచ్చేసే అంత నార్మల్ లవ్ స్టోరీ కాదు నందుది. అలా అయితే ఎప్పుడో పెళ్ళికి ముందే ఏదో ఒక అమ్మాయిని చూసుకొని సెటిల్ అయిపోయేవాడిని. చిన్నప్పటి నుంచి నా మరదలే నా లైఫ్ అని కంకణం కట్టుకొని కూర్చునేవాడిని కాదు కదా. ఇవన్నీ నీకు అర్థం అవ్వలే శ్రేయ, ఎందుకంటే అర్థం చేసుకునే సిచ్యువేషన్లో కూడా నువ్వు లేవు. బాగా ఎక్కువ తాగేసావు, ఇంటికి వెళ్దాం పద. ఆహా, ఇట్స్ ఓకే నందు, చెప్పేసావుగా, దిగిపోయింది. ఐల్ బి ఫైన్. అది కాదు, నేను డ్రాప్ చేస్తా. ఇట్స్ ఓకే, నువ్వు రిషితతో పోయి ఉండు, నన్ను విక్కీ డ్రాప్ చేస్తాడు. ఐల్ బి ఫైన్. బాయ్.